ఈ తీవ్రవాదులు పాలస్తీనాలో స్కూల్ మీద దాడి చేశారు, లేకపోతే హాస్పిటల్ మీద దాడి చేశారంటారు. తీరా చూస్తే ఆ హాస్పిటల్ కిందనే ఉగ్రవాద శిబిరం ఉంటుంది, ఆ హాస్పిటల్ కిందనే ఆయుధాలు ఉంటాయి, లేదా ఆ హాస్పిటల్లోనే దాక్కుంటారు ఉగ్రవాదులు. ఇప్పుడు ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉన్నారో 25 మంది తాజాగా ఒక స్కూల్ బిల్డింగ్లో దాక్కున్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాని మీద స్ట్రైక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, స్కూళ్ళ మీద దాడి చేశారు అన్నటువంటిది ప్రచారం చేసుకొస్తారు. ఇదిగో చూడండి ఎలా ఉంటుంది. స్కూల్లో ఆ లోపల 25 మంది స్కూల్ ప్రెమిసెస్లో, అక్కడ పిల్లల్ని కూడా స్కూల్లో ఉండేలా చూసుకుంటారు వీళ్ళు తెలివిగా. ఎందుకంటే అప్పుడు ఏదన్నా అయితే అదిగో పిల్లల్ని చంపేశారని చెప్పచ్చు అనమాట. ఇలాంటి అరాచకం, ఇలాంటి నీచమైనటువంటి పనులు తమ బిడ్డల ప్రాణాలు దీపిచ్చి దాంతో మళ్ళీ వేరే సెంటిమెంట్ రాజేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇజ్రాయెల్ అయితే వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది కలగకుండా అటాక్ చేసింది. బట్ ఆ పేలుడులో ఎవరికైనా లోపల ఏదైనా జరిగిందంటే కనుక మళ్ళీ పిల్లల మీదకనే పాయింట్ వస్తుంది.